సృష్టి ప్రారంభ దశ. ఈ విశ్వం, అందులోని సృష్టిరాశులు ఉనికిలోకి వచ్చిన ప్రారంభ దశను గురించి సైన్సు ఇప్పటికీ ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది. బిగ్ బ్యాంగ్ ప్రేలుడుతో విశ్వం ఉనికిలోకి వచ్చినప్పుడు అది తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఉండేదని, తర్వాత అది క్రమంగా చల్లారే కొద్దీ అందులో జీవరాశుల పుట్టుక ఏకకణ జీవులతో ప్రారంభమైందని, ఇలా పరిణామం చెందుతూ అవి ప్రస్తుత దశకు చేరుకున్నాయని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం చెబుతోంది. ఆ సిద్ధాంతం ప్రకారమే మానవుడు కోతిదశ నుండి క్రమంగా పరిణామం చెందుతూ ఇప్పటి రూపానికి మారాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖురాన్ ఈ పరిణామ ప్రక్రియకు భిన్నంగా ప్రస్తుత మానవుడు సృష్టి ప్రారంభంలో కూడా ఇలాగే ఉండేవాడని చెబుతోంది. సృష్టికర్త ఆది మానవుడైన ఆదం అలై ను, ఆయన భార్య హవ్వ అలై ను దివి నుండి ఏకంగా భువిపైకి పంపాడు. వారిద్దరి నుండే మొత్తం మానవసంతతి ఉద్భవించింది. ప్రళయం దాకా ఉద్భవిస్తుంది. దేవుడు ఆకాశం వైపు దృష్టిసారించాడు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉండింది. ఆ పొగను కూడా దేవుడే సృష్టించాడు. ఆయన భూమ్యాకాశాల్ని ఉద్దేశించి, మీకు ఇష్టమున్నా లేకపోయినా ఉనికిలోకి రండి అన్నాడు. దానికి అవి, మేము వినమ్రులై వచ్చేశాం అన్నాయి. అప్పుడు ఆయన 2 రోజుల్లో 7 ఆకాశాలు నిర్మించాడు. ప్రతి ఆకాశానికి తత్సంబంధిత నియమావళి నిర్దేశించాడు. భూలోక సమీపంలోని ఆకాశాన్ని మేము నక్షత్ర దీపాలతో అలంకరించాం. దాన్ని అన్నివిధాలా సురక్షితంగా ఉంచాం. ఇదంతా మహాశక్తిమంతుడు, అపార వివేకవంతుడైన దేవుడు రూపొందించిన పథకం. ఆయనే భూమి దొర్లిపోకుండా దాని మీద పర్వతాలు పాతిపెట్టాడు. అందులో అనేక శుభాలు ఉంచాడు. అంతేకాదు, ఆహారం అర్జించే సమస్త ప్రాణికోటికి అవసరమైన మేరకు లెక్క ప్రకారం దానిపై ఆహార సామగ్రి కూడా ఏర్పాటు చేశాడు. ఈ పనులన్నీ 4 రోజుల్లో పూర్తయ్యాయి. మొదట పొగరూపంలో ఉన్న విశ్వం గ్రహాలుగా, నక్షత్రాలుగా, ఇతర మరెన్నో రోదసీవస్తువులుగా మారడానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల నిర్మాణ ప్రక్రియలో భూమి కూడా చేరి ఉంది. ఆ తర్వాత భూమిపై, మరికొన్ని ఇతర గ్రహాలపై కూడా నీరు, గాలి, వృక్షజాతి, జీవరాశి వగైరా ఏర్పడటానికి మరో 4 రోజులు పట్టింది. ఇక్కడ 9, 10 సూక్తులలో దేవుడు భూమండల నిర్మాణానికి 2 రోజులు పట్టిందని, దానిపై ఆహారం తదితర ఏర్పాట్లు జరగడానికి 4 రోజులు పట్టిందని అన్నాడు. ఈ విధంగా భూమి జీవరాశికి నివాసయోగ్యం కావడానికి మొత్తం 6 దినాలు పట్టింది. ఈ 6 దినాలలోనే మొత్తం విశ్వవ్యవస్థ ఏర్పడింది. 11, 12 సూక్తులలో దేవుడు విశ్వనిర్మాణానికి ముందున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ, అప్పుడు ఈ విశ్వం పొగరూపంలో ఉండేదని అన్నాడు. నేటి సైన్స్ భాషలో దీన్ని నిహారిక నెబ్యూలా అంటారు. కోట్ల సంవత్సరాల క్రితం ఒకచోట గుమిగూడి ఉన్న ఈ విశ్వపదార్థంలో పెద్ద ప్రేలుడు, బిగ్ బ్యాంగ్, సంభవించి ముక్కలైపోయిందని, అవి క్రమంగా విస్తరించి లక్షలాది సంవత్సరాల తర్వాత నేటి గ్రహాలుగా, నక్షత్రాలుగా రూపొందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖురాన్లో దేవుడు పొగ రూపంలో ఉన్న భూమ్యాకాశాల్ని ఉద్దేశించి ఉనికిలోకి రండని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆయన 2 రోజుల్లో 7 ఆకాశాలు నిర్మించాడు. ఇందులో భూమి కూడా చేరి ఉంది. ఈ విధంగా దేవుడు భూమ్యాకాశాలను 6 దినాలలో సృష్టించాడని ఖురాన్ చెబుతోంది. ఈ దినాలు మనం ప్రమాణంగా తీసుకునే దినాలు కానవసరంలేదు. ఖురాన్ ఒకచోట ఒకరోజు మీరు లెక్కించే 1000 ఏండ్లకు సమానమని, మరోచోట ఒకరోజు 50,000 ఏండ్లకు సమానమని ఉంది. ఖురాన్ సైన్సిని గురించి చెప్పే గ్రంథం కాదు. తన అవతరణ కాలంనాటి మానవులకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా దేవుని అసాధారణ శక్తిసామర్థ్యాల ప్రస్తావనల ద్వారా ఆయన ఏకత్వాన్ని చాటి చెప్పే దైవగ్రంథం. ఆ దృష్టితోనే దాన్ని అధ్యయనం చేస్తే విషయానికి అర్థమవుతుంది. ఆయనే భూమ్యాకాశాల్ని 6 రోజుల్లో సృష్టించాడు. తర్వాత ఆయన అధికార సింహాసనం అధిష్ఠించి యావత్తు విశ్వవ్యవస్థను నిర్వహిస్తున్నాడు. దేవుడు భూమ్యాకాశాలను 6 రోజుల్లో సృష్టించి, ఆ తర్వాత అధికార సింహాసనం అధిష్ఠించాడంటే, విశ్వనిర్వహణ కార్యాలను వదలి విశ్రాంతి తీసుకున్నాడని అర్థం కాదు. సృష్టి నిర్మాణం తరువాత ఆయన విశ్వంలోని యావత్తు చరాచరాలను, సృష్టిరాశులను పర్యవేక్షిస్తున్నాడని, పోషిస్తున్నాడని, పాలిస్తున్నాడని అర్థం.